హాయ్ ఫ్రెండ్స్. వర్క్ వచ్చేసి బాత్రూంలో వాటర్ అంటే రావడం లేదు. ఏంటి కస్టమర్ మనకు కాల్ చేసినారు. దీన్ని చెక్ చేసాం. ఏం పరిస్థితి అంటే అవుట్ సైడ్ పైప్ లైన్ చెక్ చేయాలి మనం ఫస్ట్. మనకు కానీ తెలియదు కాబట్టి ఇది 3/4 ఇంచ్ పైప్ వరకు రన్ చేసినారు. 2 బాత్రూమ్స్కి 3/4 ఇంచ్ పైప్ రన్ చేసినారు. మళ్ళీ ట్యాంక్ నుంచి 1 ఇంచ్ పైప్ అయితే డెలివరీ ఉంది. ఇది మనం చూస్తే ఇది వాటర్ యాడ్ వరకు వస్తుంది. పైప్ బ్లాక్ అయిందా, దీని పరిస్థితి మనకు తెలుస్తుంది. కట్ చేసినాం. ఫస్ట్ బాత్రూమ్ కాడ కట్ చేస్తే దాంట్లో అంతా సాల్ట్ అంతా ఉంది. దీన్ని ఫస్ట్ క్లీన్ చేస్తున్నాం. ఒక పైప్ మనం క్లీన్ చేసుకున్న తర్వాత చూస్తే ఇంత డస్ట్ ఉంది దీంట్లో. ఒక పైప్ క్లీన్ చేసినాం. ఇట్లా ఇది మనము బట్టలు ఆరేసే వైర్ ఉంటుంది కదా, దాంతో కొంచెం క్లీన్ చేస్తున్నాం పైప్ని అంతా. ఏమన్నా కొంచెం ఇరుక్కుపోయినా కానీ పైప్కి నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ పైప్ రెడీ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకోటి చూడొచ్చు. ఏంటంటే ఒకటి క్లియర్ చేసుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, వాటర్ అయితే బాగా నీట్గా వస్తున్నాయి దీంట్లో. ఒక దాంట్లో ఫస్ట్ బాత్రూమ్ ఇది. ఫస్ట్ బాత్రూమ్ క్లియర్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పైన పైపులన్నీ కట్ చేస్తే చూడండి, దీంట్లో ఇంత సాల్ట్ డస్ట్ ఇరక్కపోయింది అనమాట. సాల్ట్ అంతా ఇంకా ఆడొస్తాయి వాటర్. దీనికి పరిస్థితి మనం ఇంత ఏంటి నానిపోయినామంటే ట్యాంక్కి ఆఫ్ చేసే వాల్ లేదు. దానికోసం అనేసి ఇంకా వాల్ అని వాటర్లో వేస్ట్ అయిపోయినాయి. మనం అట్లే కట్ చేసిన దానికి మనం కానీ నానిపోయినాము. చూడండి, ఈ పైన బ్లాక్ అయిపోయింది సాల్ట్తో. దీనిగా నీట్గా క్లీన్ చేసేసుకుంటే మనకేం పరిస్థితి తెలుస్తుంది. ఇది క్లీన్ చేసేసుకొని ఫస్ట్ ఇది క్లీన్ చేసేసి ఈ పైప్ అయితే క్లీన్ చేసేసినాము. సేమ్ అట్లే కడ్డీతో దీన్ని క్లీన్ చేసేసుకొని వాటర్ పోసి మనం నీట్గా దీన్ని సెట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాము. ఇదైతే అయిపోయింది నీట్గా. ఇంత చూడండి, దాంట్లో పైప్ నిండాక ఇంత సాల్ట్ నిండింది. పైప్ అయితే క్లీన్ చేసేసినాము. వర్క్ అయితే ఇటు వరకు క్లియర్ అయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఈడొక కప్లింగ్ వేసినాము. మళ్ళీ నెక్స్ట్ ముందర పోతే ఈడ కట్ చేసి ఈడొక కప్లింగ్ వేసినాము. దాన్ని క్లీన్ చేసుకొని ఈడొక కప్లింగ్ వేసినాము. కింద డమ్మీ వేసినాము ఒకటి కొత్తది. ఆట వరకు కట్ చేసినాము. 3 పీసులు చేసి దీన్ని క్లీన్ చేసేసుకున్నాం మనము. క్లీన్ అయిపోయిన తర్వాత వాటర్ వదిలి చూస్తాము ఎట్లా వస్తున్నాయి అనేది. ఓకే, వాటర్ వదులుతాము. 2 ట్యాబులు హార్డ్ వాటర్, కూల్ వాటర్ ట్యాబ్ ఆన్ చేసినా కానీ వాటర్ ప్రెజర్ అయితే ఏం తగ్గలేదు. ఫుల్గా వస్తున్నాయి. హెల్త్ ఫాసెట్ చెక్ చేస్తాము. మొత్తం 2 బాత్రూమ్లకి వాష్ బేసిన్ ఉన్నాయన్నమాట. అన్నీ చెక్ చేసినాము. ఓకే, క్లియర్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.